హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత కేంద్రంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్న కొన్ని కన్వెన్షన్స్ని పర్టికులర్లీ ఒక రెండు ఉన్నాయి. వాటిని ఎలా సపోర్ట్ చేసేసి రాజకీయ అవసరాల కోసమే బీజేపీ పనిచేసుకుంటూ వెళ్తుంది. రాజ్యాంగాన్ని లేకపోతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్న కన్వెన్షన్స్ అన్నింటినీ పక్కన పెడుతుంది అని చెప్పేదానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒకటి ప్రధానంగా మనం స్టార్ట్ చేస్తే, లోక్సభలో మనకు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉన్నట్లే లోక్సభలో కూడా స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటారు. సో జనరల్గా అయితే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 93 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో హౌస్ స్పీకర్ని ఎన్నుకుంటుంది అండ్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటుంది. జనరల్గా అనాది కాలంగా అది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ రూలింగ్ పార్టీకే ఉండేవాళ్ళు. కానీ ఒక మధ్యలో ఒక కన్వెన్షన్ని తీసుకొచ్చారు. రూలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీ, పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉన్న పార్టీస్ అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి స్పీకర్ రూలింగ్ పార్టీ కోయిలేషన్కి, డిప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ అపోజిషన్ పార్టీ కోయిలేషన్కి ఇచ్చే ఒక కన్వెన్షన్ని తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ 2014 వరకు ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 2004 నుంచి యూపీఏలో కాంగ్రెస్ రూల్ చేసింది. అంతకుముందు బీజేపీ 99 నుంచి 2004 వరకు రూల్. ఈ టైంలో కూడా 99 నుంచి 2004 మధ్యలో డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు, అంటే యూపీఏ కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి యూపీఏ పవర్లో ఉన్నప్పుడు కూడా 2004 నుంచి 2009 వరకు జగదీష్ సింగ్ అథ్వాల్ అనేసి అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్కి చెందినటువంటి బీజేపీ మిత్రపక్షానికి సంబంధించినటువంటి ఎన్డీఏ అభ్యర్థిని డిప్యూటీ స్పీకర్గా పెట్టారు. 2009 నుంచి 2014 వరకు యూపీఏ 2 టెన్యూర్లో బీజేపీకి సంబంధించినటువంటి కరియా ముండాని డిప్యూటీ స్పీకర్గా ఉంచారు. 2014లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అనే పదవి అపోజిషన్ పార్టీలో కోయిలేషన్కి ఇవ్వాలి. సో కోయిలేషన్ యూపీఏకి ఇవ్వాలి. లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఇవ్వకుండా బీజేపీ అడుగులకి మడుగులొత్తే పార్టీగా ఉన్నటువంటి ఏఐడిఎంకే, తమిళనాడు నుంచి ఏఐడిఎంకే ఉంది. ఏఐడిఎంకేలో ఉన్నటువంటి లోక్సభ మెంబర్ అప్పటికి తంబిదురై అని ఒక ఎంపీ ఉండేవారు, ఆయనకి ఇచ్చారు 2014 నుంచి 2019 వరకు. సో 2019లో వాళ్ళకు పపెట్గా ఉండే పార్టీ ఏఐడిఎంకేకి సీట్లు తగ్గిపోయినాయి లోక్సభలో. ఏ పార్టీకి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఒక రాజ్యాంగబద్ధ పదవిని, డిప్యూటీ స్పీకర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ ఇండియా, బీట్ లోక్సభలో అవనివ్వండి లేకపోతే అసెంబ్లీలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పొజిషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. దాన్ని 2019 నుంచి టిల్ డేట్ వరకు డిప్యూటీ స్పీకర్ అనే ఒక పదవి లేకుండా, అపోజిషన్ పార్టీలో ఏదో వాళ్ళ నచ్చిన పార్టీకి కూడా ఇవ్వకుండా, ఒక రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన పదవిని లోక్సభలో ఆ పదవి లేకుండా చాలా జాగ్రత్తగా 6 ఇయర్స్గా నడుపుతున్నారు. ఇంకెన్ని రోజులు నడుపుతారో తెలియదు. సో బీజేపీకి రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగం పదవుల మీద ఉండే గౌరవం ఏర్పడదు. ఉంటే వాళ్లకు అనుకూలంగా ఉండే వ్యక్తి, వాళ్ళకు పప్పెట్గా ఉండే వ్యక్తి, వాళ్ళ భావజాలంతో ఉండే వ్యక్తి ఉండాలి. లేకపోతే అపోజిషన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే కాంగ్రెస్ ఇండియా బ్లాక్లో ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే మాత్రం దానికి ఇచ్చేదానికి బీజేపీ, పర్టికులర్గా కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ అయితే అనుకూలంగా ముందుకు రావట్లేదు. ఇక్కడ ఇంకోటి, మనకు స్టేట్లో అసెంబ్లీకి వచ్చేసరికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రూలింగ్కే ఉంటారు. స్టేట్ లెవెల్లో ఆ లోక్సభలో ఫాలో అవుతున్న కన్వెన్షన్ని స్టేట్ అసెంబ్లీస్లో ఏ రాష్ట్రం కూడా ఫాలో అవ్వట్లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేదానికి. కానీ లోక్సభలో ఉన్న పార్టీలన్నీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి డిప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ అపోజిషన్ బ్లాక్ నుంచి ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వచ్చారు. కానీ నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం లేదు కాబట్టి, అపోజిషన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఇవ్వడం అంతకంటే ఇష్టం లేదు కాబట్టి, కంప్లీట్గా ఆ రాజ్యాంగబద్ధ పదవి ఏదైతే ఉందో ఆ పదవినే పక్కన పెట్టేసేసి 2019 నుంచి ఈ రోజు వరకు డిప్యూటీ స్పీకర్ లేకుండా నడుపుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకోటి, మణిపూర్ అంశం తీసుకుందాం మనం. మణిపూర్లో 2023 మే నుంచి ఆల్మోస్ట్ 2024 ఎండింగ్లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా కంటిన్యూస్లీ అక్కడ ఎథ్నిక్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఒక స్టేట్లో లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉందా లేదా, స్టేట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా లేదా అని చూసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది. అగైన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 355, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ గవర్నమెంట్ టు లుక్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఫంక్షనింగ్ ఇన్ ద స్టేట్. గత సంవత్సరంన్నర కాలంగా మణిపూర్లో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో, రకరకాల మంది చనిపోయారు. స్టేట్లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్యూరు. తర్వాత మనకు అక్కడ క్రైమ్ అగైనెస్ట్ ది ఉమెన్ పెరుగుతూ ఉంది.
క్రైమ్ అగెన్స్ట్ డిఫరెంట్ గ్రూప్స్ పెరుగుతూ ఉన్నాయి. ఫోర్స్డ్ సిచ్యువేషన్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అక్కడున్న ఎథ్నిక్ గ్రూప్స్ అలా గొడవల్లోకి ఫోర్స్డ్గా నెట్టవేయబడుతున్నారు. సంబంధం లేని వాళ్ళు కూడా మహిళల్ని వివస్త్రాలు చేసి పెరేడ్ చేస్తున్న ఊరేగించే పరిస్థితి ఉంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మణిపూర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని దారిలో పెట్టకపోగా, ముఖ్యమంత్రికి సూచనలు ఇవ్వకపోగా, గొడవల్ని హాల్ట్ చేసేదానికి ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఎప్పుడు చొరవ చూపకపోగా, అక్కడ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ని కూడా ఇంపోజ్ చేయకుండా సంవత్సరంన్నర కాలంగా జనాలు అక్కడ తన్నుకు చస్తూ ఉంటే, ఏదో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా లేదు, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా హోమ్ మినిస్టర్గా ఆర్ ప్రైమ్ మినిస్టర్గా మోదీ కానీ అమిత్ షా గారు కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లా. బాధ్యత తీసుకోకపోగా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటో కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసేదానికి అడిగే పరిస్థితిలో లేకుండా ఆర్టికల్ 356 అనేది ఒక టూల్ ఉంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టేదానికి అవనివ్వండి, లేకపోతే అక్కడ మహిళల మీద లేకపోతే రెండు వర్గాల మైటీస్ కూకీస్ మధ్య జరుగుతున్న గొడవని కంట్రోల్ చేసేదానికి ఒక ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి స్టేట్లో నార్మల్సీ తెచ్చేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారని గత సంవత్సరంన్నరగా చూస్తూ ఉంటే ఈ రోజుకి గవర్నర్ రిపోర్ట్ ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్కి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇది, ఇక్కడ రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవ ఏ రోజుకి ఏం జరుగుతుందో సంవత్సరంన్నర కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇవ్వలేదంటే అసలు ఎలాంటి గవర్నర్ని బీజేపీ వాళ్ళు మణిపూర్లో కూర్చోబెట్టారో చూడండి. ముఖ్యమంత్రి కనీసం మా రాష్ట్రంలో పరిస్థితి ఇది, మీరు ఏదో ఒకటి చేయండి అని ఆయన కూడా సెంటర్ని అప్రోచ్ అవ్వరు. సరే, అంతగా జరుగుతున్న అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ని పెట్టారు, ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఆ గ్రూప్స్ని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించేదానికి ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంమంత్రి కానీ ఇద్దరు ముందుకు రారు. ఇదంతా పోగా ఒక ఆర్టికల్ 356 అనే ఒక టూల్ ఉంది కదా, వీళ్ళకి అవసరంగా ఉన్నప్పుడు రాష్ట్రాలని కూల్చేదానికి అపోజిషన్ పార్టీస్ రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేదానికి మాత్రం ఆర్టికల్ 356ని వాడతారు. కానీ అదే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 355ని బేస్ చేసుకొని 356ని ఇంప్లిమెంట్ చేసి మణిపూర్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టి అక్కడ సిచ్యువేషన్ నార్మల్సీ తెచ్చేదానికి బీజేపీ ఆ టూల్ని కూడా వాడట్లా. రాజ్యాంగబద్ధంగా ఉన్న టూల్ ఓ పక్క రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవిని వీళ్ళు ఫోర్స్లోకి తీసుకురారు 2019 నుంచి. అప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. తర్వాత ఆర్టికల్ 355, 356ని ఇంప్లిమెంట్ చేసి మణిపూర్లో సిచ్యువేషన్ని నార్మల్సీలోకి తీసుకురావాలి. అంటే వీళ్ళకు రాజ్యాంగం అనేది వీళ్ళకి పట్టదు. ఏ కాడికి మనకు రాజకీయంగా బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మణిపూర్లో ఇంతలా గొడవలు జరుగుతున్న వీళ్ళ మీద ఏదో అన్సీన్ ప్రెషర్ ఒకటి ఉంది అక్కడ. పొలిటికల్గా ఒక గ్రూప్స్ నుంచి వీళ్ళ మీద ఉన్న ఒత్తిడి వల్ల వీళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. లేకపోతే సంవత్సరంన్నర కాలంగా ఒక చిన్నపాటి రాష్ట్రంలో గొడవల్ని నార్మల్సీలోకి తెచ్చేదానికి ప్రయత్నించట్లేదు. గవర్నర్ రిపోర్ట్ ఇవ్వరు, చీఫ్ మినిస్టర్ యాక్షన్స్ తీసుకోరు, కేంద్రం నుంచి హోంమంత్రి కానివ్వండి ప్రధానమంత్రి కానీ మణిపూర్ గురించి మాట్లాడరు. ఈ రకంగా బీజేపీ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని వాళ్ళ అవసరాలకు వాడుకోవడం తప్ప దేశహితం కోసమో రాష్ట్రహితం కోసమో రాజ్యాంగంలో ఉన్న ప్రిన్సిపల్స్ని ప్రాపర్ మేనర్లో ఇంప్లిమెంట్ చేసేదానికి బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేదానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అండ్ చాలా అంశాలు 2014 నుంచి 2024 వరకు బీజేపీ చాలా అంశాలు ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే చాలా అంశాల మీద కూడా కేంద్రంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. దానికి అనుగుణంగా అప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవనివ్వండి, కేరళ ప్రభుత్వం అవనివ్వండి, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అవనివ్వండి, తమిళనాడు ప్రభుత్వం అవనివ్వండి, ఈ ప్రభుత్వాలన్నీ కూడా సుప్రీంకోర్టులో కేసేసాయి. ఫెడరల్ స్ట్రక్చర్ని వైలేట్ చేసి స్టేట్ లిస్టులో కంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ లోక్సభలో చట్టాలు తీసుకొచ్చి అవి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మీద ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది కంప్లీట్గా ఫెడరల్ స్ట్రక్చర్ని విఘాతం కలిగించే అంశాలే అనేసి నేను చెప్పిన రాష్ట్రాలన్నీ కూడా సుప్రీంకోర్టులో కేసేసాయి. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. బట్ థింగ్ ఏంటంటే బీజేపీ రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రొవిజన్స్ని తీసుకుంటుంది. ఎక్కడైతే రాజ్యాంగం యొక్క స్పిరిట్ని స్పిరిట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలో అక్కడైతే చేయట్లా. అది లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఉండడం అవనివ్వండి, లేకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మిజరబుల్గా ఫెయిల్ అవుతున్న టైంలో అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అవనివ్వండి, లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే అంశాల మీద చట్టాలు చేయడం అవనివ్వండి, ఇవన్నీ రాజ్యాంగం యొక్క విలువల్ని తుంగలో తొక్కేసేసి రాజ్యాంగం యొక్క ట్రూ స్పిరిట్ని తుంగలో తొక్కేసేసి బీజేపీ తన రాజకీయంగా పబ్బం గడుపుకుంటుంది. దేశం ఎటుపోయినా పర్లా, ప్రజలు ఎటుపోయినా పర్లా, రాజకీయంగా మనం పదిలంగా ఉండాలనేది
చిన్నపాటి రాష్ట్రం మణిపూర్లో జరుగుతున్న గొడవల్ని కూడా వీళ్ళు అలా ప్రేక్షక పాత్ర వహిస్తూ రాజకీయ పబ్బం కోసం ఆలోచిస్తున్నారంటే బీజేపీకి రాష్ట్రం పట్ల, రాష్ట్రాల పట్ల, దేశంలో ప్రజల పట్ల, దేశంలో ఉన్న వివిధ సంఘాల పట్ల, సమాజం పట్ల ఎలాంటి అంకిత భావం, ఎలాంటి డెడికేషన్ ఉందో మణిపూర్ ఘటన బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. అండ్ రాజ్యాంగాన్ని వీళ్ళు ఎంతగా గౌరవిస్తారు అని చెప్పేదానికి గత 6 సంవత్సరాలుగా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండా ఎలా సీట్ని వెకేట్గా ఉంచుతున్నారో చూడండి వీళ్ళు. ఇది బీజేపీకి రాజ్యాంగం పట్ల కానీ దేశం పట్ల కానీ ఉన్న గౌరవం ఇది. థ్యాంక్ యూ.